బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మ కన్నా మిగిలిన ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ జడ పదార్థాలు. ఇంద్రియాలు కాదు, స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, మనస్సు కాదు, అన్ని జడ పదార్థాలు. ఆత్మ సాధించడం వలన దాని యొక్క ప్రకాశం వ్యక్తి మీద పడి ఇవి చైతన్యవంతాలుగా కనిపిస్తున్నాయి. అందుకనే పోయిన మనిషి శాంతిస్తే వాడే మాట్లాడు. స్థూల శరీరం పంచభూతాలతో తెలియబడి, అదేవిధంగా సూక్ష్మ శరీరం పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనోబుద్ధ్యాంకారాలు అది కూడా భూతాలతో చేయబడింది. పంచభూతాలు, సూక్ష్మభూతాలు, అందుకని అది కూడా జడం. అజ్ఞానం మాయ మొదటి నుంచి జడం కారణశక్తి కనుక ఉన్నటువంటి 3 శరీరాలు కూడా జడం. అంకుశమాత్ర పురుషుడు అంతటా ఆత్మ, పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అన్నిగా ఉన్నాడు. కానీ నీకు ఎక్కడ ప్రకటమవుతాడు? నీ హృదయం. అందుకని ఈ పట్టువేడి పైభాగం ఉందే ఇంత ఆకాశం ఉంటే అందులోనే పరమాత్మ ఉన్నాడు అని చెప్తారు. ఎందుకని? నీకు అనుభవంలోకి అక్కడ వస్తాడు. నువ్వు ఇక్కడ ధ్యానం చేస్తే ఆ గోదావరి పరమాత్మ దర్శనం ఇవ్వడు, నీకు ఇక్కడ ఇస్తాడు. ఏ విధంగా అయితే హనుమంతుడు గారు తన హృదయంలో రాములను చూపించారు, బయట చూపించలేదు. అందుకని వేదాంతం ఆచరణలో తీసుకోవాలి ఎవరైతే అనుకున్నారో వారి ముందు పరమాత్మ ఒకటే సత్యము, మిగిలినంతా జడము నిత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే సుషుప్తిలో పెడుతున్నప్పుడు, నిద్రలోకి పోతున్నప్పుడు ఈ దేని ద్వారా అయితే మీరు జాగ్రత్తలు అనుభవిస్తున్నారో శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, మనసు కానీ ఆ గాఢలో పనిచేయట్లేదు. వీటి ద్వారా మీరు ప్రపంచంలో ఉన్న విషయాలు అనుభవిస్తున్నారు, మీలో ఉన్న ఆనందాన్ని అనుభవించట్లేదు. మీలో ఉన్న ఆనందాన్ని ఆ ఆత్మ ద్వారా అనుభవిస్తున్నారు. కనుక మీరు చైతన్య స్వరూపులు అన్నది నిశ్చయం. ఇప్పుడు చెప్పారు అహమాత్మ గుడాకేశాలు. ఆవన్నప్పుడు ఆ చైతన్యం సర్వవ్యాప్తమైన చైతన్యము మీలో ఉన్నటువంటి చైతన్యం. ముఖ్యంగా మొదటిది ఆ పరమాత్మ ఒకటే సత్యము. ఈ 3 శరీరానికి, పంచకోశాలకి అతీతంగా వాడే నాలో ఉన్నాడు, వాడే సర్వత్రం ఉన్నాడు అన్నది బౌద్ధిక స్థలంలో ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ జగత్ మిథ్య అన్నది నిశ్చయం చేసుకోవాలి మననం చేసి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు తర్కం కూడా మననానికి ఉపయోగపడుతుంది. శృతిమత తర్కోరు సంధీయత. శృతుల్లో ఏదైతే వేదాల్లో చెప్పారో వాటికి అనుగుణమైనటువంటి తర్కాన్ని మనం ఆచరణలోకి తీసుకురావాలి, విచారించాలి అని చెప్పారు. తర్కము అంటే 4 భాగాలు ఉన్నాయి. అందులో పక్షం, సాధ్యం, హేతు, దృష్టాంతం 4 ఉంటాయి ముఖ్యంగా తర్కాలు. కొండ మీద అగ్ని ఉన్నది, పొగ కనిపించడం వలన వంటగదిలో లాగా, వంటగదిలో నీరు పచ్చికలర్ కాల్చి పొగ వస్తుంది కదా. అంటే ఏంటి? ఎక్కడెక్కడైతే పొగ ఉందో అక్కడక్కడ అగ్ని ఉంది వ్యాప్తి. అదేవిధంగా కొండ మీద పొగ కనిపిస్తుంది కనుక అక్కడ అగ్ని ఉన్నది అనేది నిశ్చయం చేశారు. దీన్ని తర్కము అంటారు. అదేవిధంగా ఇక్కడ తర్కాన్ని ఎలా తీసుకురావాలి? మానసిక కార్యక్రమంలో వైఖర్య ప్రకటనలో చెప్పారు. జాగ్రత్త అవస్థ, మిథ్య, దృశ్యత్వ, స్వప్నవత్, అది తర్కం.
అంటే కళ నేను చూస్తున్నాను, నేను కళను చూసేటువంటి వాడిని, కళలో చూడబడేటువంటి విషయాలన్నీ ఏమీ లేవు అనేది మీకు బాగా తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకని నువ్వు చూసేటువంటి వాడు, చూడబడేది కళ. నీ మనస్సులో ఉన్నటువంటి సంస్కారాలు కళల రూపంలో నువ్వే చూస్తున్నావు. చూడబడేది విద్య, ఇది కళ, ఇందులో ఏమి లేదు ఉంటాం. ఇది దృష్టాంతం. చేసినేది కారణం ఏమిటి? దృశ్యత్వ, నువ్వు చూసేటువంటి వాడిది, ఇదంతా చూడబడేది. నేను కుండను చూస్తున్నాను అన్నారు. అంటే కుండ మీ చేత చూడబడుతున్నది. నేను కుండ అంటాడు ఎవరైనా చెప్పండి అంట. ఎందుకని? నేను కుండను చూస్తున్నాను, నేను కుండ కన్నా భిన్నము ఉంటాను. అదేవిధంగా స్వప్నాన్ని చూస్తున్నావు, చూడబడేది కన్నా లేదు. మరి బయట లైట్ లేదు, రూమ్లో లైట్ లేదు, కళ్ళు కూర్చున్నాను, ప్రకాశం ఎక్కడికి వచ్చింది? కళ చూడడానికి మీలోనే ఉంది. దాన్నే స్వయం ప్రకాశ ఆత్మ. అదేవిధంగా దృశ్యత్వ, చూడబడుతోంది, మీరు చూసేటువంటి వాడు. ద్రష్ట వేరు, దృశ్యము వేరు. మీరు ద్రష్ట, చూసేటువంటి కళ దృశ్యం. దృశ్యం అనిత్యము అని తేలింది. ఎందుకని? నేను దర్శనం కన్నా, నేను చూస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి రండి. పక్షమేమిటి? జాగ్రత్త అవస్థ. సాధ్యమేమి? దృశ్య. ఎందుకని? ఇది నా చేత చూడబడుతోంది, నేను దీనికన్నా భిన్నము. ఇవాళ నాకు చాలా మనసులో ఆనందంగా ఉంది అంటారు. నా రోజు ఇంకా ఇవాళ మనసులో చాలా దుఃఖంగా ఉంది అంటారు. అంటే ఏంటి? ఆ మనస్సు యొక్క వికారాలు మీకు తెలుస్తున్నాయి. మీరు మనసా కాదు, మనసును తెలుసుకునేటువంటి చైతన్యము మీరు. ఇప్పుడే చెప్పాను, మనస్సు అన్నది జడ పదార్థం. ఆ జడ పదార్థాన్ని మరి ఈ చైతన్యము జడము రెండు ఒకటే చోట ఉండడం మూలాన ధర్మాధ్యాసము, ధర్మ్యాధ్యాసము ఒకదాని మీద ఒకటి ఆరోపించుకున్నారు. అగ్నిలో ఇనప గుండు వేశారు. అగ్నిలో ఇనప గుండు వేసినప్పుడు అది ఎర్రగా కాలుతుంది. అగ్ని యొక్క స్వరూపం ఏమిటి? గుడ్రంగా ఉంటుందా? అని ఉండదు. ఇనుము ఎర్రగా ఉంటుందా? ఇనుము నల్లగా ఉంటుంది. అగ్నికి గుండమైనటువంటి ఆకారం లేదు. అంటే ఎర్రగా కాలినటువంటి ఇనుప గుండు అన్నప్పుడు ఆ అగ్ని ధర్మము గుండు మీదకు వచ్చింది. ఇది ఈ ఇనుము యొక్క ధర్మము అగ్నిలో అంటే వాటి ధర్మాలు మార్చుతున్నాయి. ధర్మం అత్యాన్ని ధర్మి అంటారు. ఇప్పుడు గాలి ఇనుప గుండు ఉన్నప్పుడు అక్కడ ఇనుముని ఆ అగ్నిని వేరు చేయలేదు. కానీ ముందు వేరు తలబడిపోయిన తర్వాత అగ్ని ఎక్కడ ఉండదు. కానీ బాగా కాళ్ళప్పుడు అదే విధంగా ఉన్నది ఒకటే చైతన్యం. దాని మీద ఈ మనస్సును ఆరోపించుకున్నారు. మీరు రెండుని అన్యోన్యాధ్యాత్మ నుండి ఒకటి చేసుకున్నారు. ఒకటి చేసుకుని అహం అవుతున్నారు. అహం అనగానే నేను అనగానే రెండు వస్తువులు ఉన్నాయి. ఏమిటి? ఒకటి చైతన్యము, రెండోది జడ మనసు. రెండూ కలిస్తే అహం దీన్ని ప్రత్యక్షాత్మము ఉన్నారు. ఈ అహం మీద మనస్సుని, ఇంద్రియాన్ని, శరీరాన్ని, తరువాత కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని, ఇల్లు, వాకి, ఒడ్డు, గోడం, ధనము అన్ని ఆలోచించుకుంటున్నాం. మరి అహం ఉంటుందా తప్పుదా? ఉత్తరాదిలో ఒక దృష్టాంతం చెప్తారు. ఏంటి? ఒక పెద్ద మనిషి
ఇల్లు మారుతున్నాడు. ఇల్లు మారుతుంటే అప్పట్లో కర్తర్ గారికి ఉండేది. కర్తర్ గారికి తీసుకొచ్చాడు. ఆ గారికి వాడు అడిగాడు, అయ్యా ఏమేమి సామాన్లు ఉన్నాయి మీరు మార్చుకోవడానికి అంటే వాడంటారు ఇంటిలో ఉన్న సామాన్లు, వంట సామాన్లు, ఆ పప్పు కూర అన్నం వండుకునేటువంటి సామాన్లు అవి ఒక బస్తాల్లో వేసి ముందు పెడతారు. దాని మీద ఒక 20 కిలోలు బియ్యం ఉన్నాయి, దాన్ని పెడతారు. ఆ బియ్యం మూట మీద మాడు కూర్చుంటుంది. ముందు ఒక కుర్రాడు వెనకాల ఒక కుర్రాడు కూర్చుంటారు. ఆ కంటే కాదు చాలా ఉంటే నేను కూడా కూర్చుంటాను. ఆ గుర్రం తప్పుతుందా బతుకుతుందా? తప్పండి. అదేవిధంగా ఆ గుర్రం ఉన్నది అహం. దాని మీద మనసు, ఇంద్రియాలు, శరీరము, ఇల్లు, వాకిలి, డబ్బు, దస్తం, నన్ను, నా వాళ్ళు, మా వాళ్ళు అని అన్ని ఆరోగ్యంతో పోతుంటే అహం ముందుగా చేస్తుందా? తప్పు. అందుకే వేదాంతం వినేవాళ్ళు ముందు నిత్యానిత్య వస్తు వివేకము ఉన్నారు. నిత్యం ఒకటే పరమాత్మ, అదే ఆత్మ, అదే నాలో చైతన్యం, మీరే సత్తా అనిత్యము అనే వివేకం ఉండాలి. దాని తర్వాత వారు చెప్పినట్టు వైరాగ్యం ఉండాలి. ఇప్పుడు పరమాత్మ ఒకటే సత్యము అని వేదాలు పోషిస్తున్నారు. మనకి ప్రమాణం వేదాలు అన్ని రాత్రి తుచ్చం. ఈశావాస్య విధంతో సర్వం, సర్వం ఫలితం బ్రహ్మ. ఇలాంటి వాక్యాల ద్వారా ఉన్నది ఒకటే పరమాత్మ అని వేదాలు పోషిస్తున్నారు. మీరే అంతా జడ పదార్థాలను మనం తెలుసుకున్నాం. అందుకని నేను చూసేటువంటి వారు చూడబడేదంతా మిథ్య. మరి ఈ ప్రపంచమే సత్యమైనట్లయితే నువ్వు రోజు 8 గంటలు ఎక్కువ నిద్రపోతున్నావు. ఓ పెద్ద మనిషిని అడిగాడు అనుకో, అయ్యా నీకు 4 లక్షల రూపాయలు ఇస్తాను, నువ్వు 2 నెలలు నిద్రపోవాలంటే ఊరుకుంటావా? ఎందుకని ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ఆనందాన్ని కన్నా ఎక్కువ ఆనందాన్ని నిద్రలో అనుభవిస్తున్నాం. అది ఎక్కడి నుంచి వస్తుందని విచారం లేదు. నీలో ఉన్నటువంటి చైతన్యం ద్వారా ఆనందం వస్తుంది. అందుకని ఆ ఆనందమే మన స్వరూపము, అదే బ్రహ్మస్వరూపము అని వేదాలు బోధిస్తున్నాయి. అందుకని ముఖ్యంగా ఉన్నది ఒకటే పరమాత్మ, అదే నేను. ఈ కనిపించే జగత్తంగా మిథ్య. మిథ్య అంటే లేదని కాదు, ఉంది. తాడు మీద పాము కనిపిస్తుంది, ఆనందమే వెండి కనిపిస్తుంది. లేకపోతే కనిపించకూడదు, కనిపిస్తుంది. తీసుకుందామంటే చేస్తాను. చూడండి, ఆర్థికమైన వెండి ఏమిటైంది? లేకపోతే కనిపించకూడదు, కనిపిస్తుంది. తీసుకుందామంటే చేస్తాను. ఈ ప్రపంచం అంతే. కనుక దీన్ని మిథ్యా. పంచభూతాలతో శరీరం చేయబడింది, సూక్ష్మ పంచభూతాలతో సూక్ష్మ శరీరం చేయబడింది. పంచభూతాలన్నీ విడివిడిగా తీసేసి మీరేంటి ఏమిటి? దీనికి ఆధారం ఆర్థికమైన చైతన్యం ఒకటే ఉంది. దాన్నే అధిష్టానము అన్నారు. అదే ఆత్మ, అదే బ్రహ్మ. అందుకని ఈ 3 విషయాలు బాగా విచారణ చేయాలి. విచారణ చేసి ఏదైతే మీరు విన్నారో దాన్ని మననం చేసుకోవాలి. ఒకసారి 100 సార్లు మననం చేసుకోమన్నారు. ఒకసారి మననం చేసి 100 సార్లు విచారణ చేసుకోమన్నారు. అప్పుడు ఆ వేదాంతం వంటపడుతుంది. ముందు నేనేం చెప్పాను? నాసికా త్రింబకాల్లో మొదలైనటువంటి ఈ గౌతమి నది ఇక్కడ సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్లు మీకు మధ్య అక్కడికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. అంటే ఏంటి? ఉద్యమ స్థానం. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ సృష్టిలో? ముఖ్య కారణం ఏమిటి? దాన్ని చేయాలని కూడా చూస్తున్నాను.
కానీ అనేక జన్మల నుంచి బహిర్ముఖమైనటువంటి మనస్సుని అంతర్ముఖం చేసుకుని దాని ద్వారా శాస్త్రాలని ఆత్మ బ్రహ్మ అలా ఏకత్వాన్ని విచారం చేస్తూ ఉంటే ఆ మనసులో ఉన్నటువంటి వాసనలన్నీ తగ్గి అది శుద్ధి చేసి వివేకము వైరాగ్యము పెరిగి మనని మనం తెలుసుకోగలం. ఈ వేదాంత శాస్త్రం ఒకటే ఈ ప్రపంచంలో ఉన్నది. నువ్వు నిన్ను తెలుసుకో, నీలోనే పరమాత్మ ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు, ఏ మంత్రంలోనూ చెప్పలేదు. అందుకని సనాతన ధర్మం అన్నారు అన్నింటికన్నా గొప్పది చెప్పారు. ఎందుకని మనలో ఉన్నటువంటి మనసుని మనం అందులో తెలుసుకోవాలి. అందుకని వేదాంత విచారం చేసేవాళ్ళు ముఖ్యంగా పూర్తి విద్యా తీసుకోవాలని చెప్పాము. మనము ద్రష్టాలని దృశ్యము కాదు. ఏదైతే మనం ద్రష్ట అంటున్నామో కేటోపనిషత్తులో ఆ శిష్యుడు అడుగుతాడు, ఏదేశితం పద్ధతి ప్రేషితం మనః, దేని ద్వారా దేని ఇచ్చ ద్వారా ప్రేరేపించబడి ఈ మనస్సు విచారలేకు పోతుంది అంటే ఆయన ఏం చెప్పాడు? శ్రోత్రస్య శ్రోత్రం, ప్రాణస్య ప్రాణం, మనస మనో, అది ప్రాణానికి ప్రాణం, కన్నులకి కన్ను, చెవులకి చెవు, మనసుకి మనసు. అంటే ఆ మనసు దేని ద్వారా పనిచేస్తుందో, ఆ కన్నులు దేని ద్వారా చూస్తున్నాయో, ఈ చెవులు దేని ద్వారా వింటున్నాయో, అదే నీలో ఉన్నటువంటి ఆత్మ దాని ద్వారానే ఈ మనసు ప్రేరేపింపబడి తన వైపు పోతోంది, విషయాలు లేకపోయింది. సరే, నిన్ను అడిగిపోతుందా మనసు? నువ్వు ధ్యానాన్ని కూర్చున్నావు, ధ్యానాన్ని కూర్చున్నప్పుడు మనసు పరిపరి విధాలుగా పోతుంది. నిన్ను అడిగిపోతుందా? ఒక నిమిషం అనుకున్నావు పరమాత్మ లేడు అనుకున్నావు. పరమాత్మ లేడు అంటే నువ్వు ఉన్నావా అని. మరి మనసు ఎవరిది? నీదా పరమాత్మదా? ఆ మనసు నాది. మరి నీ మనసు నువ్వు చెప్పినట్టు వింటుందా? వినట్లేదు. అంటే ఏమిటి? ఆ మనస్సుని వెనకాల ఎవరిలో ఉండి ప్రేరేపిస్తున్నాడు, ఇలా పో అలా పో. నువ్వు చేసుకున్న కర్మలకు అనుగుణంగా ఆ ఈశ్వరుడు నీ లోపల కూర్చుని ఆ మనసుని ప్రేరేపిస్తున్నాడు. ఈశ్వర సర్వభూతానా ఉద్దేశించి రామయ సర్వభూతాన్ని ఎంత అనుభవాన్ని మాయ. అది ప్రేరేపిస్తున్నది ఎవడు? ఈశ్వరుడు, వాడే పరమాత్మ. సరే, బాగుంది. యావయ్యా ఈశ్వరుడా, నీకేమి పని లేదా? ఇంట్లో ఏమి పన్నా పెట్టడం లేదా? నువ్వు ప్రతి వారి మనసుని ఎందుకు పంపిస్తున్నావు అని అడిగావు. అంటే ఆ సమాధానం ఏంటి? నాయన, 10 రోజులు వెనకాల నువ్వు ఏం కోరుతున్నావో నీకు గుర్తులేదు, నెలలు నువ్వు ఏం పని చేసావో నీకు గుర్తులేదు. నువ్వు చేసే ప్రతి పనిని నేను రికార్డ్ చేసుకుని దాన్ని అనుగుణంగా పరిశీలిస్తున్నాను. నాకు ఇదే పని, ఇంకో పని లేదు. చూడండి, అందుకని నీ మనసు నువ్వు చెప్పినట్టు వినట్లేదు అని పరిస్థితులు పోతుంది అంటేనే నిశ్చయమైంది నీలో పరమాత్మ ఉన్నాడు. నీ కర్మకు అనుగుణంగా ఆ మనసుని బయటకు పంపిస్తున్నాడు. అందుకని సాధన చేసేటప్పుడు ఆ మనసుని ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలని చెప్తారు. ఒక రోజులో జరిగే పని కాదు. ఒక పెద్ద మనిషి పొరుగు చేశాడు. వెళ్ళి పక్కన ఆయన అడిగాడు, అయ్యా స్టేషన్ ఎంత దూరంలో ఉంది, ఎంతసేపట్లో చేరుతాను? వాడు మాట్లాడు. రెండోసారి అడిగాడు, వాడు మాట్లాడు. మూడోసారి అడిగాడు, వాడు మాట్లాడు. నాలుగోసారి అక్కడ పరిగెత్తడం మొదలుపెట్టాడు స్టేషన్ మీద. బాబు ఆగన్నాడు. ఇప్పుడు 10 నిమిషాలు వేరే చేయకపోతాం అన్నాడు. మరి ఇద్దరు తెలిసి మాట్లాడలేదంటే మరి నీ యొక్క స్పీడ్ నాకు తెలియాలి కదా, ఎంతసేపట్లో నువ్వు చేస్తావు అన్నది. అదేవిధంగా తత్పర నీలో
ఎంత తత్పరత ఉందో ఆ పరమాత్మను తెలుసుకోవడానికి ఎంత తీవ్ర ఆకాంక్ష ఉందో దానికి అనుపాతంగా నీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నువ్వు తీసి బయట పారేసి అది నీ సాధన. ఈ సాధన నువ్వు ఇవాళ చెప్తారు కదా, ఇవాళ చూసి 10 గంటల ధ్యానం చేయకూడదు. బుర్ర వేస్తుంది, పొద్దున హాస్పిటల్ తీసుకెళ్ళాల్సి వస్తుంది. శనై పంచ శనై సంత శనై పర్వతలందనం అన్నారు. ఈ సాధన అన్నది కూడా మన మనసుకి అభ్యాసం చేసి కనుక మెల్లిమెల్లిగా చేసుకోవాలి, మెల్లిమెల్లిగా దాని టైం పొడిగించాలి. ఇప్పుడు భగవద్గీత అన్నాము. ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే, ఒక విషయాన్ని నిర్ణయించాలి అంటే శాస్త్రంలో తగ్గిన తాత్పర్యాలు ఉపక్రమము ఉపక్రమాలు ఎక్కడ మొదలుపెట్టారు, ఎక్కడ ముగించారు అనేది ముఖ్యంగా చూడాలి. వేదాల్లో చెప్పింది తరతి శోకం ఆత్మవి, ఆత్మజ్ఞాని శోకాన్ని దాటుతాము చెప్పారు. అంటే ఏంటి? శోకము అనేటువంటి పదార్థం శోకాన్ని కలిగించేది ఏదో ఉంది. ఏమిటది? శరీర అభిమానము, అహంకారం, కోరికలు. అందుకని ఏదైతే శృతుల్లో చెప్పారో వేదాలు, దానికి అనుగుణంగా స్మృతుల్లో చెప్తే దాన్ని మనం స్వీకరించాలి, లేకపోతే స్వీకరించకూడదు. ఒక పెద్ద మనిషి స్మృతిలో రాశారు, ఏంటి? గవానంతో అధ్వానంతో దేవదేవ హితోత్పత్తి ఫలమైతం సన్యాసం కలో పత్తి వివతి ఏంటి? వాడేంటి? ఇంటర్పులేషన్ వాడు పండితుడు. ఇప్పుడు సన్యాసుడికి కథ చెప్పాడు అనుకోండి, వాడి కథ వాడికి రక్తికెట్టాడు. అతని వాడు ఏం చేశాడు? అయా కలియుగంలో సన్యాసం వర్షితము అన్నాడు. చూడండి, మరి ఇప్పుడు ఈ రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఈ రమణ మహర్షి, రామతీర్థ, మలయాళ గురువులు వీళ్ళందరూ కలియుగంలో అయ్యారా, లేకపోతే ద్వాపరంలో అయ్యారా? శంకరాచార్య వీళ్ళందరూ ఎక్కడికి ఏ యుగంలో ఉన్నారు? ఈ యుగంలో ఉన్నారు కదా. అంటే ఇది ఏమిటి? గృహీభూత పణీభూత గమన చేయాలి. ప్రబల చేస్తే సన్యాసాన్ని అన్ని వదిలిపెట్టి సన్యాసం తీసుకుంటేది. మరి శృతిలో కూడా చెప్పారు కదా, శృతునికి చెప్పించడానికి వీళ్ళు శృతిలో చెప్పించడానికి తేడా ఉంది కనుక ఆ శృతిని మనం తీసుకోకూడదు కదా. అందుకని ఇక్కడ తరచి శోక మార్పుని కల్లా అక్కడి నుంచి మొదలు పెట్టాడు. విజయపడ నుంచి అర్జునుడు కృష్ణుడితో తిరుగుతున్నాడు కదా. మరి అలాంటప్పుడు ఎవరి వేదాంతం చెప్తాడు కూర్చోడానికి కూడా అని అన్నాడా? చెప్పలేదు. నా పుస్తకం కట్టేసి గురుయా నాకు అన్యాయం ఇచ్చట జ్ఞానంగా మేధావి జడవల్ లోకమాతనే అన్నాడు. అంటే ఎవరైనా వచ్చి నాకు చెప్పు అని అడిగేటప్పుడు వాడికి వేదాంతం చెప్పద్దు అన్నారు. సరే, ఈ స్వామి వారికి వేదాంతం వచ్చా రాదా? ఈ స్వామి వారికి ఎంత తెలుసు? నాకు బాగా తెలుసు. పరీక్ష చేయడానికి అడిగాడు, అప్పుడు చెప్పొద్దన్నారు. జ్ఞానానికి మేధావి జడవ లోకం ఆచలేదు. అన్నీ తెలుసుకున్నా ఒక మూర్ఖుడిలాగా జడపదార్థంలాగా పడి ఉండమన్నారా వేదాంతం. అడిగేటప్పుడు చెప్పకూడదు. అందుకని శాశ్వతంగా చెప్పమన్నాడు రుద్రోధ్యాయులు అర్జునుడు. నేను జగ చూస్తున్నాను, నువ్వు నాకు ధర్మం ఏమిటి అనేది నాకు బాధపడట్లేదు, నువ్వు చెప్పుడు ఆయన అంటే అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. సరే,
ఈ ఉపన్యాసం ఎక్కడ మొదలుపెట్టారు? 2వ అధ్యాయం 11వ శ్లోకంలో మొదలుపెట్టారు. కృష్ణ పరమాత్మ అదోత్యానోదోజంతో ప్రజ్ఞావాదాన్ని మాత్రమే గతాసు నగతాసు నాలుగు దోషించి పండిత. దేని గురించి అయితే విచారించలేదో దాని గురించి విచారిస్తున్నాం. అంటే పెద్ద మూర్ఖుడులాగా మాట్లాడుతున్నాం. విజ్ఞావాద విజ్ఞా అంటే ఇక్కడ బుద్ధిమంతుడని కాదు. శాస్త్రాన్ని తెలుసుకున్నా డెవిల్ కోటింగ్ సిస్టర్స్ అంటారు మన వాళ్ళు. అదే విధంగా పెద్ద మూర్ఖుడులా మాట్లాడుతున్నాం అన్నాడు కృష్ణుడు. ఉన్నవాళ్ళ గురించి కానీ లేని వాళ్ళ గురించి కానీ ఆ పండితుడు పండాధ్యాసించి పండిత జ్ఞాని విచారించడు. నాను తోచేసి పండిత వాడి దోషం లేదు అన్నాడు. శృతిలో ఏదైతే చెప్పారో ధరటి లోకమాత్రులని దాన్ని మొదలుపెట్టారు. అది సమ్యక్ ఛాయతే అనేది సాంఖ్య యోగంతో మొదలుపెట్టాడు. భక్తి కర్మ యోగంతో మొదలుపెట్టారు, జ్ఞానంతో మొదలుపెట్టాడు కృష్ణ పరమాత్మ. అంటే ఏంటి? అన్నిటికన్నా ముఖ్యమైనది జ్ఞానము. ఇదే జ్ఞానాంత ముక్తి. జ్ఞానం అంటే ఎరుక, బోధ. ఇప్పుడు ఒక పెద్ద భద్రపు రాయి మీరు ఆ కూరగాయల వాడి దగ్గర తీసుకెళ్ళారనుకోండి, ఇది బాగుంది, దీనికి 2 కిలోలు వంకాయలు ఇస్తారు, ఇక్కడ ఎక్కువ అని అంటాడు. అదే వర్షాలు వాడి దగ్గర తీసుకెళ్ళారనుకోండి, దీనికి 10 కోట్లు ఇస్తాను అంటాడు. ఏమిటారా? వాడికి జ్ఞానం ఉంది, వీరికి జ్ఞానం లేదు. అందుకని ముందు మనం తెలుసుకోవాలి శాస్త్రాలు. సరే, నువ్వు మనిషిగా ఉన్నావు, మనిషిగా పుట్టావు, నాకు శాస్త్రం తెలియదని చెప్పడానికి వీలేదు. ఎలాగంటే చిన్న దృష్టాంతం చెప్తాను. మీరు సొంత డబ్బుతో, కష్టంతో ఆశించినటువంటి డబ్బుతో ఒక కారు కొనుక్కున్నారు, మీరే నడిపిస్తున్నారు. మరి పెద్ద పెద్ద పట్టణాల్లో ఇంట్లో నడిపిస్తారా? ట్రాఫిక్ ఫాలో అవ్వకుండా ట్రాఫిక్ ఫాలో అవ్వాలి. లేకపోతే ఏమయ్యా పెద్ద మనిషి నేను తెలియదాన్ని చెప్పండి. చాలా ఉన్నవాడు ట్రాఫిక్ తెలుసుకోవాలి. అదేవిధంగా శరీరం ఉన్నవాడు శాస్త్రాన్ని తీరాలి. తస్మాత్ శాస్త్ర ప్రమాణంటే కార్యాకార్య వ్యవస్థితం శాస్త్ర విధానోత్సవం జ్ఞాత్వా కర్మ కర్మిహారతి. శాస్త్ర విధానాన్ని తెలుసుకుని నువ్వు కర్మ ఇక్కడ చేయాలి. ఆయన కృష్ణుడు చెప్తున్నాడు అదే 16వ అధ్యాయం ఆఖరి శ్లోకం చూడండి. తస్మాత్ శాస్త్ర నేను చెప్తున్నాను, నువ్వు చేయక్కర్లేదు. శాస్త్ర ప్రమాణం నాయన. శాస్త్ర విధానోత్సవం జ్ఞాత్వా తెలుసుకో కర్మ కర్మిహారతి. నాకు తెలియదని చెప్పడానికి వీలేదు. శరీరం ఉన్నప్పుడు కాకుంటే శాస్త్రం ఏ విధంగా తెలుసుకోవాలో అదే విధంగా శరీరం ఉన్నప్పుడు దీన్ని ఎలాగ నడపాలి, ఏ విధంగా నడిపితే దీని ద్వారా మనం ఎక్కువ లాభాన్ని పొందగలము, మళ్ళీ జన్మముక్తి సంతాన సాగర్ నుంచి ఎలాగ రాగలము అన్నది మీరు తెలుసుకుని తీయాలి. 18వ అధ్యాయం 65-66 శ్లోకంలో మళ్ళీ చెప్పాడు. సర్వధర్మాన్ని పరిస్థితి మామేకం శరణం అని అహంత్వా సర్వాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నువ్వు శ్లోకించవద్దు. ఉపక్రమం ఎక్కడి నుంచి అయితే మొదలైందో ఉపసంహారం అక్కడి నుంచి. అదేవిధంగా అభ్యాసం, రిపిటిషన్. జ్ఞానవాన్ మా ప్రపంచతే జ్ఞాని స్వాస్థ్యం నియమకం. జ్ఞానాన్ని వ్యర్థకర్మాన్ని భక్తుగా గుర్తించిన ఇంత అభ్యాసం. ఏ విషయాన్ని గురించి అయితే చెప్తున్నావో నువ్వు దాన్ని మధ్య మధ్యలో మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఫలం ముక్తి, దాని తర్వాత అపూర్వత. ఏమయ్యా నువ్వు జ్ఞానాన్ని ఎందుకు బోధిస్తున్నావు అంటే యజ్ఞనాహంభావో బుద్ధి చేసిన నిష్ఠతే అర్థాత్మలోక నహంతి నిలబడితే. ఎవరికైతే అహంకర్తృత్వ భావం లేదో, గోపుత్వ భావం లేదో వాడు అర్థం చెప్పినా వాడి పాపం అంటూ ఉంటున్నాడు. అది
జ్ఞానం యొక్క ఫలితం. బ్రహ్మసూత్రాల్లో వస్తుంది, ఆ జ్ఞాని అయినటువంటి ఇంద్రుడు బహిర్ముఖమైనటువంటి వాళ్ళని అనేక మందిని చంపి ఆ తోడేలకు ఆహారంగా వేశాను, ఆయన ఒక్క వ్యక్తి కూడా నాకు ఒక్కరు పోలేదు ఉంటాడు ఉపనిషత్తు. అంటే ఏంటి? జ్ఞానం యొక్క ఫలితం. అందుకని అపూర్వం అర్థవా ఈ ప్రపంచమంతా పరమాత్మ స్వరూపమే చూసేటువంటి వాడు మహానాత్మ అయితే మహాత్మ. వాడు గృహస్థుడు కానీ బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ ఎవడైనా కాదు, వాడు చాలా గొప్ప ఆత్మ తర్వాత. ఎందుకని? ఈ ప్రపంచమంతా పరమాత్మ స్వరూపంగా చూస్తున్నాడు కనుక అది అర్థవాదము అన్నారు. ఆఖరి ఉపపత్తి యుక్తి శతాబ్ది మాత్రంతో రకాలు కాదు. 2వ అధ్యాయంలో చిత్తప్రతి లక్షాల్లో వస్తుంది, ఎవరైతే ఈ ప్రపంచంలో తిరుగుతున్నప్పటికీ ఆ విషయాలు చూస్తున్నప్పటికీ ఆ విషయాలు తిరుగుతున్నప్పటికీ వారి మనసులో ఏ విధమైన విక్షేపం ఉండదో, ఏ విధంగా అయితే నదులన్నీ పారి సముద్రంలోకి చేరినప్పుడు ఆ సముద్రం తెలియని గట్ట దాటదో సజాతి మాత్రం వాడి శాస్త్రం వినకాలని ఏ మాత్రం నీలో కోరిక ఉన్నా నీకు జాతి లేదు అని చెప్పారు. దీని యుక్తి అన్నారు. ఈ విధంగా ఉపక్రమము, ఉపసంహారము, అభ్యాసము, అపూర్వత, అర్థవాదము, ఫలము, ఉపపత్తి అని ఈ 6 విషయాల ద్వారా విషయాన్ని నిర్ణయించుకోవాలి. అంటే ఈ భగవద్గీత జ్ఞానాన్ని ముఖ్యంగా బోధిస్తుంది. మరి కర్మ చెప్పారు, భక్తి చెప్పారు, యోగం చెప్పారు కదా అంటే అవి చేస్తే నువ్వు ఈ జ్ఞానానికి అధికారం అవుతావు చెప్తారు. చూడండి, జ్ఞానానికి అధికారం అధికారం ఎలా సంపాదిస్తావు? కర్మయోగాన్ని చేసి, ఉపాధి భక్తి యోగాన్ని చేసి, శాస్త్ర యోగాభ్యాసం చేసి, ఇవన్నీ చేస్తే ఏంటవుతుంది? ఈ జ్ఞానానికి అధికారాన్ని నువ్వు పొందగలుగుతావు. అందుకని ముఖ్యం జ్ఞానవాన్ మా ప్రపంచతే జ్ఞాని శాస్త్రం ఏమవుతారు అని చెప్పారు. కానీ భక్తిమాన్ మా ప్రపంచతే, యోగి మా ప్రపంచతే, కర్మి మా ప్రపంచతే అక్కడ ఇప్పుడు చెప్పాడా? అందుకని ఆ యోగాలను ఆచరించినట్లయితే మీకు ఇంకా రాత్రి భాగాలు చెప్తారు, సూర్యోదయం అయినట్టే అంటారు. అరుణోదయం అంటే మనసు శుద్ధి చెందుతుంది, ఇంకా మనసు ఏకాగ్రం అవుతుంది ఆ యోగాభ్యాసం ద్వారా. ఆ తర్వాత కొంచెం వేదాంతం వినగానే విపరీతం అయినటువంటి సంశయాలు అవన్నీ కూడా నశిస్తాయి. అజ్ఞానం ఏదైతే మనం జ్ఞానము అని చెప్తామో ఈ అధ్యాయంలో ముఖ్యంగా క్షేత్రజ్ఞ విభాగ యోగము. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞ అంటే శరీరాన్ని తెలుసుకునేటువంటి వాడు. దేహో అత్యాసించి దేహి, ధనం అత్యాసించి ధని. ధనముతమాన్ని ధని అంటారు. వాడు ధనం కాదు, ధనం లేదు, వాడు లేదు. అదేవిధంగా దేహముతమాన్ని దేహి అయినప్పుడు దేహం లేదు, ఆ దేహంలో చేసిన ఆత్మ లేదు. నేను కలంతో రాస్తున్నాను, మీరు కలమా? మీకన్నా కలం. అదేవిధంగా ఈ మనసు కానీ, ఇంద్రియాలు కానీ, ఈ శరీరం కానీ, ఇవన్నీ కూడా జడపదార్థాలని చెప్తారు. సూక్ష్మభూతాలతో చేయబడి ఆ పరిచయం ప్రతి మహాభూతాలు ఏ విధంగా అయినా స్థూలభూతాలు చూస్తున్నామో అదేవిధంగా సూక్ష్మభూతాలు ఉన్నాయి. ఆ సూక్ష్మభూతాలు కూడా 5. వాటిని మళ్ళీ సత్వము, రజస్సు, తమో 3 గుణాలు ఉన్నాయి. ఆ పంచీకృత పంచి మహాభూతాలు సభ్యుల సత్వాంతం ద్వారా మనసు ఏర్పడింది. విడివిడిగా జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి. ఆ పంచీకృత పంచి మహాభూతాలు రజోంశం, సంబంధిత రజోంశం ద్వారా ప్రాణం ఏర్పడింది. విడివిడిగా
ఇంద్రియాలు ఏర్పడ్డారు, తపోత్సవం పంచీకృతమై పంచభూతాలు ఏర్పడ్డారు. అందుకనే ఎప్పుడైతే మనిషి పోతున్నాడో ఆ సూక్ష్మ శరీరం ఈ శరీరాన్ని నుండి పోతున్నప్పటికీ నీకు ఏమీ కనిపించదు. మనిషి పోయాడో చెప్తావు, ఏమి పోయిందో పడుతున్నావా లేదు. ఎందుకని అవి సూక్ష్మభూతాలు చేయబడి ఆ మనసు ఆ ఇంద్రియాలు. కానీ అవి భూతాలు గుర్తుపెట్టుకోండి. ఇంద్రియాలు కానీ మనసు కానీ చేస్తూ చేయబడ్డాయి భూతాలు, పంచభూతాలు. శ్వేతకేతు తండ్రిని అడుగుతాడు ఉద్దాలకుడు, అయ్యా మీరు మనసు జడమవుతున్నారు, నాకు బోధపడట్లేదు అంటాడు. అయితే ఏం పర్వాలేదు, నేను చెప్తాను, నువ్వు 15 రోజులు ఆహారం ఉంది, జలపాతం చేస్తూ ఉండు, నీళ్లు గ్రహిస్తూ ఉండు, ప్రాణం పోతుంది. 15 రోజుల తర్వాత నా దగ్గరికి రా అన్నాడు. సరే 15 రోజులు ఉపవాసం ఉండి ఉట్టినే నీళ్లు తాగుతూ వచ్చాడు. ఇంతవరకు నువ్వు ఏమేం చెప్పావో నాకు చెప్పున్నాయన అంటాడు ఉద్దాలు. అయ్యా నా మనసు ఏమి పని చేయట్లేదు, నాకు ఏం గుర్తు రావట్లేదు అంటాడు. చూడు, సరే ఏమి పర్వాలేదు, మళ్ళీ 15 రోజులు పోయి నువ్వు మెల్లిమెల్లిగా భోజనం చేసి రా అంటాడు. 15 రోజులు మళ్ళీ భోజనాలు చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అడిగితే అన్నీ చెప్తాడు. అంటే ఏంటి, ఆ మనస్సు అన్నది ఒక వికారమైనటువంటి వస్తువు. అన్నము ద్వారా పెరుగుతోంది, అన్నము ద్వారా లేకపోతే చదువుతోంది. చిన్న ఆహారం 3 భాగాలు వస్తుంది. స్థూలం బలమైపోతుంది, మధ్యం భాగం రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు, మధ్య, వీర్యం. ఈ విధంగా అన్నరసం ఏది కాదు. సూక్ష్మభావం ఏదైతే ఉందో, పెరుగుని తిరిగితే మధ్యపైకి వచ్చినట్టు ఆ సూక్ష్మభావం ఆ మనస్సుని పూర్తి చేస్తుంది. అందుకని అది ఒక జడ పదార్థం. ఏంటి, మీరు తినేటువంటి ఆహారం. అది ఇంకొక జడ పదార్థాన్ని పోషిస్తుంది. అది మారుతూ, ఈ వారి మనసు బాగుంది, ఏం బాగాలేదంటారు. ఈ చేంజింగ్ థింగ్ ఈజ్ నెవర్ పర్మనెంట్. ఏదైతే మారుతూ ఉందో అది నిత్యం కాదు అని దృష్టి కూడా తీసుకోండి. ఈ మనసు మారుతూ ఉంటుంది. దేని ద్వారా మారుతుంది? అన్నం ద్వారా. అది పుష్టి పొందుతోంది అన్నం ద్వారా మళ్ళీ నడుస్తుంది. అందుకనే విచారము ఈ మనసు జడము అన్నది చేసినది కనుక మనసు మీరు కాదు, మనసు మీరు కాదు. మనసుని చూసేటువంటి వాడు మీరు ద్రష్ట. దాన్ని చేసిన ఉన్నారు, దాన్ని ఆత్మ అన్నారు. అందుకని సామాన్య రూపంగా మీకు నేను చైతన్యము, ఈ చైతన్యమే సర్వత్ర వ్యాపకమై ఉంది. అది నాకన్నా అభిన్నం అన్నది శాస్త్రాలు చాలా తెలుసుకున్నారంటే చూడండి, 4 వాక్యాలు రాశారు. అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి. ఈ 4 వాక్యాలు వేదాల్లో ఏం చెప్తున్నాయి? నీలో ఉన్నటువంటి చైతన్యమే సర్వవ్యాపకమైన చైతన్యము. నీకు దానికి ఏ విధమైన తేడా లేదు. ఈ కల్పిస్తున్నటువంటి జగత్తు మిథ్యాచ లేదని కాదు. ఇది నీకు తోడ్పడదు. పొద్దున చెప్పారు, తాడు మీద పాము, మంద అంధకారం, తాడు మీద పాము. తాడు ఉంటే పాము కనిపిస్తుంది, తాడు లేకపోతే పాము కనిపిస్తుంది. కనిపిస్తున్న పాములో తాడు లేదు. ఒప్పుకుంటారా లేదా? తాడు ఎక్కడ ఉందో అక్కడే పాము ఉన్నది. తాడు లేనిదో పాము లేదు. కనిపిస్తున్న పాములో తాడు లేదు. అర్థమైందా? అదే విధంగా పరమాత్మ ఉంటే ప్రపంచం. పరమాత్మ లేని ఈ ప్రపంచాన్ని అధ్యాత్మించారు. కల్పిస్తున్న ప్రపంచంలో పరమాత్మ లేడు. ప్రపంచాన్ని పట్టుకు వెళ్ళడానికి వాడికి ఎవరికి ముక్తి దొరకలేదు. ఇంతవరకు అవతారం వ్యాపారం చేసి వాడికి పరమ కనిపిస్తున్నాడా?
ఎందుకని వాడు అనంతంగా తెచ్చేది ఆ ప్రపంచానికి ఇచ్చాడు, తనలో ఉన్నటువంటి ఆత్మకి ఇవ్వలేదు. అందుకని దాన్ని నిత్య నిత్య అంటే అది నిత్యము కాదు. అనిత్యమని ఎలా చేస్తున్నారు? ఇద్దరు పెద్ద మనుషులు వరదలు వస్తుంటే నది ఒడ్డు నిలబడ్డారు. నది ఒడ్డు నిలబడితే ఈ వరదలు వస్తున్నాయి, ఆ నదిలో ఏదో నల్ల కొట్టు పోతుంది. అరే అదేదో కంబళీలా ఉంటే తీసుకొస్తానన్నాడు. సరే పోరా అన్నాడు. వీరు వెళ్ళి దాన్ని పట్టుకునేటప్పటికీ అది నీటి వాడేది, అదేవిధంగా తెచ్చిపోయింది. అరే నేను చచ్చిపోతున్నాను రా అన్నాడు. ప్రపంచం ముందు పోతున్నాడు, వాడు గొడవపడ్డాడు. సరే వాళ్ళు అందరూ పట్టుకు తీసుకొచ్చారు. ఏంటంటే ఇంకా నువ్వు ప్రపంచం మునిగిపోతున్నానా, నువ్వు ఉంటున్నావు కదా అంటే నేను వచ్చిన తర్వాత ఆ ప్రపంచం ఎక్కడ చూడండి. మీరుంటే మీకు ప్రపంచం, మీ శరీరమే మీకు కానప్పుడు మీకు ప్రపంచం ఎక్కడ? అందుకని దీని నిత్యం కాదు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏదైతే ఉంటుందో అవ్యక్తాన్ని భూతాన్ని అవ్యక్త నిధాన్య తత్రగా పరిదేవన అని కృష్ణపరమాత్మ కూడా చెప్పాడు. శరీరం పుట్టక ముందు లేదు, తగ్గిన తర్వాత లేదు, మధ్యలో ఉంది. అన్ని కూడా మిథ్య అన్నారు. ఆ విధంగా వివేకం ద్వారా ఇచ్చిన బుద్ధిని ఉపయోగించుకొని దాన్ని తప్పు పట్టించకూడదు. ఏకేదవేది సత్యమస్తి ఆవేది మహతీ వినతి. బుద్ధిలో జ్ఞానం ఉండగా పరమాత్మ మీరు తెలుసుకున్నట్టయితే మీ అస్తిత్వం ఉన్నట్టు, లేకపోతే అస్తిత్వం పడుకోదు. ఇప్పుడే చెప్తాం ఏంటి, పెద్ద పెద్ద మహాత్ములు పేర్లందరూ మనం విన్నాం కదా. శంకరాచార్యులు, వివేకానంద, రామకృష్ణ, రమణ మహర్షి. మరి ప్రపంచమంతా వేరే ఎందుకు తెలుస్తుంది? వీళ్ళు ఏం చేశారు? నేను పొద్దున్న లేచి పాటించినంత కావడం మొదలుపెట్టారా? ఏం చేసేవారు? ఆ పరమాత్మ. సరే పరమాత్మ చిత్తం చేయడానికి డబ్బు ఖర్చు పెట్టాలా? సరే శ్రమ కావాలా? నీకు డబ్బులు వస్తాయా? చెప్పండి. మరి ఎందుకు చేయలేదు? బాగా చెప్పుకోరు. ఆ మందికి ట్రైనింగ్ చేశారు ప్రపంచంలో పోవడానికి, దాని పట్టుకు తీసుకురావాలి. అది నిజమే శాస్త్రం చదవండి నాయన అని చెప్పి జ్ఞానానికి 3 తెలుసుకోవాలన్నాను. 3 లక్షణాలు కూడా చెప్పారు. శ్రోత్తి ఎత్తి జాగ్రత్త మాత్రమే అవసరం. శాస్త్రాలు తెలుసుకుంటారు. మనసులో ఉన్నటువంటి కోరికలు అన్ని తీసేయాలి. అజాగ్రత్త మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా తీసేయాలి. అభివృద్ధి జాగ్రత్త మనసు 1/8 భాగం, అజాగ్రత్త మనసు 7/8 భాగం. అందులో మీరు కళలో చూసేటువంటి సంస్కారాలన్నీ అజాగ్రత్త మనసులోకి బయటకు వస్తూ ఉంటాయి. సాధన చేసిన కొద్దీ ఆ అజాగ్రత్త మనసులో ఉన్నటువంటి సంస్కారాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఆ మానసిక పట్టుకు ఉంటాయి చూసారా? అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి, నేను ఆత్మని, నాలో ఈ వికాసం లేదు, నేను మనసులు కాదు అనేటువంటి విషయం దృఢనిత్యం ఉంటే ఆ మనసు మిమ్మల్ని తొందరపెట్టదు. లేకపోతే ఏదో పద్ధతిని గంటనే కూర్చోవాలి, ధ్యానం చేయాలంటే వాడు 10 నిమిషాలు లేచిపోతారు. ఏదో పనులు నేను ప్రపంచాన్ని అందరికీ కష్టపెట్టాను, తల్లి కష్టపెట్టుకోలేదు, ప్రపంచాన్ని కష్టపడతాను పెద్దమంది. అందుకని ఉత్తరే రాజమాత్మ, నిన్ను నీవు తెలుసుకోనాయన అని చెప్పారు. అదే ముఖ్యము. దానికి శాస్త్రజ్ఞానం కావాలి. ఇప్పుడు మనం క్షేత్రకి విభాగంలో ఉన్నాము. ఇందులో శంకరాచార్య భాషను చాలా రాశారు. ఆ భాష్యాన్ని అనుగుణంగానే చెప్తాను. సప్తమే అధ్యాయ చూస్తే దేశృతి ఈశ్వరస్య. 7వ అధ్యాయంలో ఆ ఈశ్వరుడికి 2 ప్రకృతులు చెప్పారు. ఏమిటి? త్రిగుణాత్మిక, అష్టధ, భిన్న, అపర, సంసార హేతుత్వ. అపర ప్రకృతి, పరం అంటే పరమాత్మ, అపరం అంటే పరమాత్మ కింద ఉంది. నా పరాయి అపర.
కోరిన నిలిచేటి పరబ్రహ్మ అసంగుడు, ఆయనలో ఏమీ లేదు, అదే జ్ఞానం. కానీ మాయ సాకారం తీసుకుంటే వాడు ఈశ్వరుడు అయ్యారు. బ్రహ్మ ప్లస్ మాయా ఇది ఈశ్వరుడు. ఆయన సమిష్టి సూక్ష్మశరీర అభిమాని దేవత హిరణ్యగర్భుడు సృష్టించాడు. ఆయన విరాటుడు సృష్టించాడు. విరాటుడికి దేవతలందరూ బయటకు వచ్చారు. ఈ దేవతలు ఉండడాన్ని మనుషులు సృష్టి చేశాడు. అక్కడికి ప్రపంచం మొదలైంది. కానీ సృష్టికర్త నామరూపాలు లేనటువంటి ఆ అవ్యక్త స్వరూపుడు ఈశ్వరుడు, వాడి పైన ఉన్నటువంటి వాడు పరమాత్మ బ్రహ్మ. అది ఈ స్వరూపం, అంతేకాని అది ఇంకో స్వరూపం కాదు. ఇంతవరకు తెలుసుకున్నది ఏమిటి? నీ కథ, నా కథ కూడా కాదు, నీ కథ నీకు తెలుసుకున్నాను. అందుకని దాన్ని ఆ బ్రహ్మ కన్నా కింద ఉన్నదంతా అపరాశక్తి అన్నారు. అది ఎన్ని రకాలని మీకు ఎన్నో అధ్యాయంలో చెప్పారు. అది సంసారానికి కారణం. పరాశక్య జీవభూత క్షేత్రజ్ఞ ఈశ్వరాత్మిక, ఈశ్వరుడు స్వరూపం. అది క్షేత్రజ్ఞుడు. క్షేత్ర జ్ఞానానికి క్షేత్రజ్ఞ. నాకు శరీరం ఉంది, నాకు ఇంద్రియాలు ఉన్నాయి, నా ఇంద్రియాలు క్రమంగా పనిచేయట్లేదు, నా మనస్సు బలంగా క్రమంగా పనిచేయట్లేదు, ఇవాళ మనస్సు ద్వారా నేను ఆలోచించలేకపోతున్నాను అన్నవన్నీ మనం రోజు వ్యవహారంలో వాడుకోవచ్చు. అంటే ఏంటి? ఆ మనోగతిని మీరు తెలుసుకుంటున్నారు. ఇదంతా క్షేత్రంలోకి వస్తుంది. క్షేత్రం అంటే పొలం అర్థం. మీరు జీవుడు కనుక దీని క్షేత్రము అన్నారు. ఆ ఇంద్రియాలు కానీ, మనసు కానీ, శరీరం కానీ, దాన్ని దీనికి దీనంతా ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడు క్షేత్రుడు, వాడే ఆత్మ, వాడే పరమాత్మ. అయిపోయింది లేదా చెప్తే చూడు. క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రాలు తెలుసుకున్నారు. క్షేత్రం అంటే ఏంటి? శరీరము, ఇంద్రియాలు, మనస్సు. దాని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుడే పరమాత్మ. అయితే వేదాంతం. కానీ భౌతిక దృష్టిలో సామాన్యంగా మీరు తెలుసుకున్నారు, దాన్ని అనుభవించాలి. ఆ అనుభవించే కానీ అది నీకు ఉపయోగపడదు. అందుకని శ్రవణము మనము నిజాస్తున్నారు. యాభ్యాం ప్రకృతిభ్యాం ఈశ్వరో జగదుత్పత్తి స్థితిలైన చిత్తం ప్రతిపద్యతే. ఈ రెండు ప్రకృతులు ఇప్పుడే చెప్పారు. ఏమిటి? ఉన్నదంటే ప్రపంచంలో ఉన్న వస్తువులు జడము, చైతన్యం. ఈ రెండింటి ద్వారా ఈ చిత్రంగా జరుగుతోంది చెప్తున్నాడు. క్షేత్రజ్ఞ లక్షణ ప్రకృతి ద్వయ నిరూపణ ద్వారా తత్వత ఈశ్వర తత్వ నిర్ధారణ. ఈ రెండు ప్రకృతుల్ని చెప్పి ఆ ఈశ్వరుడే తత్వ బ్రహ్మ, సత్యభావ తత్వం, తత్వ నిర్ధారణ. ఆ ఈశ్వర భావాన్ని ధ్యానం చేయడానికి ఈ క్షేత్రాధ్యాయాన్ని మొదలుపెట్టుకున్నామంటారు శంకరాచార్యులు. అతీతానంతరాధ్యాయతే అత్యేష సర్వభూతాల 12వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్పారు. అద్వేష, ఎవరిని ద్వేషించవద్దు. సర్వభూతాలు, సర్వభూతాలు అంటే అన్ని, ఒక ప్రాణి కాదు, ఒక జడ పదార్థాన్ని కాదు, ఒక జీవుని కాదు, ఎవరిని ద్వేషించదు చెప్పారు. అక్కడి నుంచి తత్వజ్ఞానిన సన్యాసిన ఇంకా యథాచే వర్తంతే ఇత్యేత కృతం. తత్వజ్ఞానం అంటే తత్వం అంటే బ్రహ్మ, సత్యభావం. ఆ ఆత్మజ్ఞాని కలిగినటువంటి సన్యాసం నిష్ఠా, నితరా స్థితి, వారు ఏ స్థితిలో ఉంటారు అన్నది ఆ 13వ శ్లోకం నుంచి ఆ 12వ అధ్యాయంలో 20వ శ్లోకం వరకు చెప్పుకొచ్చాము. కేవలే తత్వజ్ఞానే వాళ్ళలో ఉన్నటువంటి తత్వజ్ఞానం ఏమి? యశోక ధర్మాచరణ భగవంత క్రియా భవంతి. ఏ జ్ఞానం ఉంటే వాడు భగవంతుడిని
భగవంతుడి దగ్గర అవుతున్నారు, భగవంతుడి ప్రియులవుతున్నారు అన్నది అది చెప్పడానికి ఈ అధ్యాయాన్ని ఆరంభిస్తున్నాము అంటున్నారు. ప్రకృతి త్రిగుణాత్మిక ఇప్పుడే చెప్పారు. ఏమిటి? ప్రకృతి మాయ, 3 గుణాలతో ఉంది, సత్వము, రజస్సు, తమస్సు. సర్వ కార్యకరణ విజయాకారైన పరిణత. ఈ ప్రకృతి మారుతూ అవుతుంది. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాము? తాడు మీద పాము, అక్కడ అధిష్టానం మారదు. పరిణామ ఉపాదాన కారణము మాయ. అపరిణామి ఉపాదాన కారణం చైతన్యం. అక్కడ తాడు ఉంటేనే పాము కనిపిస్తుంది. తాడు మారు, తాడు అలాగే ఉంది. కానీ మాయా అజ్ఞానం వల్ల సరే పాము కనిపించింది. పాము అక్కడ తప్పని చూద్దాం. పాము అక్కడ భ్రమ ఎక్కడ ఉంది? భ్రమ ఎక్కడ ఉన్నది? మీ మనసులో ఉంది. మీ మనసులో ఉన్నటువంటి అజ్ఞానం మూలాన నీ దగ్గర పాము కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వస్తువుని నువ్వు చూస్తున్నావు అంటే ఆ వస్తువు నీ కన్నులకి సంయోగం ఉండాలి. చూస్తున్నది తాడు, కనిపిస్తున్నది పాము. కానీ పాము ఎక్కడ ఉంది? నీ మనసులో ఉన్నది. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా నీ మనసులోనే ఉన్నది, బయట లేదు. కేవలం ఉంది అనుకుంటున్నావు వ్యవహారాలు. బయట కనుక ఉన్నట్లయితే నిద్రపోయేటప్పుడు ఈ ప్రపంచానికి ఏదో తీసుకెళ్ళాలి కదా. ఎవరు తీసుకెళ్తున్నావా? తీసుకెళ్ళి నీలో ఉన్నటువంటి ఆనందాన్ని స్వమపీతో భవదు స్వపి నీలో నువ్వు పోతున్నావో చెప్పారు. సుశుద్ధిలో నీలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నావు. అప్పుడు ప్రపంచంతో పదేమి లేదు కదా. అలాగే ఇక్కడ కూడా వాళ్ళు చెప్పింది ఏమిటంటే తత్వజ్ఞానం యొక్క యథోక్తం. యథోక్త ధర్మాచరణ భాగవత క్రియాభవంతి. ఏ ధర్మ, ఏ నియమాలు మీరు పాటిస్తే మీరు ఆ భగవంతుని ప్రియులవుతారో చెప్పడానికి అధ్యాయం ఆరంభిస్తున్నాము. ఈ ప్రకృతి త్రిగుణాత్మిక, ప్రకృతి పరిణామ ఉపాదాన కాదు. చైతన్యం మారు, అపరిణామం. అందుకని సర్వ కార్యకరణ విజయాకారైన పరిణత. ఏమిటి మాయ? పురుషస్య భోగాపవర్గార్థ కర్తవ్యతయా పురి చేసే పురుష పూర్ణా పురుష. ఆ చైతన్యాన్ని పురుషుడు అన్నారు. జాత స్వప్న సుడుప్త అవస్థలు మీరు చూస్తున్నారు. ఈ మూడింటితో మీకు సంబంధం లేదు. సంబంధం ఉంచేస్తున్నా వేరే విషయం, అది కల్పితం. జాగ్రత్త కానీ జాగ్రత్త వచ్చి మరి స్వప్నాలు చెప్తున్నా, స్వప్నం వచ్చి మరి సునిశ్చితులు పోతున్నారు. ఏ విధంగా అయితే ఒక పెద్ద చేప నది ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి పోతుంది, కానీ ఆ ఒడ్డుతో దానికి పని లేదు. అదేవిధంగా ఈ చైతన్యం అటు ఇటు పోయి అనుభవిస్తుంది, కానీ దానికి ఈ 3 అవస్థలతో ఏ విధమైన పని లేదు. అంటే నేను అన్నప్పుడు ఆ చైతన్యం ఏంటి? జాగ్రత్త స్వప్న సూక్ష్మకు అతీతము, స్థూల సూక్ష్మ కాల శరీరాలకు అతీతము, పంచకోశాలకు అతీతమైనటువంటి చైతన్యము కేవలము. దాని ప్రకాశ మూలాన్ని ఇవన్నీ చైతన్యవంతంగా కనిపిస్తున్నాయి. సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, ఉదయించగానే బయట కిరణాలు పడతాయి. ఆ కిరణాల ఆభ రూమ్లో వస్తుంది. తెల్లారి లైట్ ఆపేయండి అంటారు కదా. అంటే సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? అక్కడ. వాడి కిరణాలు ఎక్కడున్నాయి? బయట. దాని ప్రకారం ఎక్కడుంది? ఇక్కడ లోపలికి వస్తుంది. అదేవిధంగా ఈ ఉన్నటువంటి చైతన్యం ప్రకాశం ఆ మనసు మీద, ఇంద్రియాల మీద, శరీరం మీద పడి అవి చైతన్యవంతంగా కనిపిస్తున్నాయి. అందుకని ఇక్కడ చెప్పింది ఏంటంటే భోగాపవర్గాస కర్తవ్యతయా దేహేంద్రియా
సర్వగుణాల్లో ఉన్నటువంటి ప్రకృతి ఈ పంచభూతాలు పురుష రూపుగా మారి ఉది చేస్తే ఈ పురంలో వాడు నిద్రపోతున్నారు. పూర్ణాలు పురుష సర్వవ్యాపకంగా వాడు పురుషుడు ఉన్నారు. అంటే చైతన్యం ఆత్మ. వారి యొక్క భోగము అపవర్తం. భోగం అంటే మన కర్మ ద్వారా మనం అనుభవించే సుఖ దుఃఖాలు. అపవర్తం అంటే మోక్షం. పూర్తిగా పుణ్యం ఉంటే స్వర్గానికి పోతాడు, పూర్తిగా పాపం ఉంటే నరకానికి పోతాడు. పుణ్యం పాపం ఏంటంటే మనిషి అవుతాడు. అంటే ఏంటి? మనిషి అయ్యాడు అంటే వీడిలో పుణ్యము పాపము రెండు కలిసి ఉన్నాయి. నిత్యం అయిపోయింది శాస్త్రం ద్వారా. అందుకని ఆ పుణ్య పాపాన్ని తొలగించుకుని వాడు మోక్షాన్ని పొందాలి. ఆ మోక్షం ఎలా పొందుతాడు అని చెప్పడానికి అధ్యాయం మొదలుపెడుతున్నాము అన్నారు. ఆ మోక్షాన్ని పొందడానికే ఈ శరీరం అని వచ్చింది. 84 లక్షల జీవరాశులతో ఇంక ఏ జీవరాశికి ఆ మోక్షం పొందే అవకాశం లేదు. ఒక మనిషికే ఉంది. మనిషికి బుద్ధి ఉంది, వివేకం ఉంది. అందుకనే అందరికన్నా చెడ్డవాడికి తయారవుతుంది. చూడండి, ఆ మీరు తెలుసుదాన్ని అవసరాలయా ఎప్పుడైనా అవసరం ఉంచారు? ఏం చేసిపోయింది అవసరం వాటి పని వాళ్ళు చేసుకుంటాం. వీడికి అన్నింటి చేసుకోవడానికే వీడు విపరీత మార్గంలో ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే బుద్ధి ఇచ్చాడు కదా, ఆ బుద్ధిని దుర్వినియోగం చేసుకుంటారు. వాడికి మోక్షం కలగాలని వాడికి దేహం వచ్చింది. సంఘాతం శరీరం తదేక భగవాన్ వాచ. ఆ కార్యకర్మలో సంఘాలు. కార్యం అంటే శరీరం, ఇంద్రియాలు, మనం. కాబట్టి ఈ రెండు ఒక చోట చేసినట్టుగా ఉండాలి. ఇందాక చెప్పారు ఏమిటి? ఆ చైతన్యం మీద ఈ మనసుని ముందు ఆలోచిస్తున్నాం. రెండు ఒకటైపోయినట్టుగా ఉన్నాయి అనిపిస్తున్నాయి, కానీ రెండు వేరు. ఒక స్ఫటికం ఇక్కడ పెట్టారు అనుకోండి, దాని పక్కన ఒక ఎర్ర పువ్వు పెట్టారు. స్ఫటికం ఆత్మానుకోండి, ఎర్ర పువ్వు మనసు అనుకోండి. ఈ ఎర్ర పువ్వు రంగు స్ఫటికం మీద పడుతుంది కదా. దీని సోపాధిక అధ్యాసము ఉన్నారు. అంటే ఏంటి? ఆ మనస్సు వేరు, ఆత్మ వేరు అని చెప్పడానికి. ఇందాక చెప్పింది అన్యోన్యార్థాలు, రెండు ఒకటి చేసేసుకున్నారు. ఇక్కడ మనస్సు వేరు, ఆత్మ వేరు అని చెప్పడానికి సోపాధిక అధ్యాసము ఉన్నారు. ఎర్ర రంగుల పువ్వు ఆ స్ఫటికంలో ప్రకాశిస్తుంది. స్ఫటికం కూడా ఎర్రగా ఉంటుంది. అదేవిధంగా ఇవి రెండు ఒకటే చోట ఉన్నాయి. అందుకు మాత్రం రెండు అందరూ ఆత్మ. మనకు ఏదైతే చైతన్యం ఉందో అక్కడే మనసు ఉంది. ఇప్పుడు ఉన్నది ఒకటే ఆత్మ అన్నాం కదా. పొద్దున కూడా దృష్టాంతం చెప్పాను. రోడ్డు మీద గుంటలు కనిపిస్తాయి. గుంటల్లో ఏంటి? ఆకాశం. ఆకాశంలో వర్షపు నీరు ఏది నీటిలో మళ్ళీ ఆకాశం ప్రతిబింబిస్తుంది. ఎక్కడైతే ఆకాశం ఉందో అక్కడే నీరు. ఆ నీరు మళ్ళీ ఆకాశం ప్రతిబింబించింది. అదేవిధంగా ఒకటే ఆత్మ. కర్మల ద్వారా మనసు ఏర్పడింది. నీరు అనేటువంటి మనసు ఉపాధి. ఆ మనసును బట్టి అక్కడ ఉన్నటువంటి ఆత్మ ప్రకాశం ప్రతిబింబిస్తుంది. మరి మీరు ప్రతిబింబమా బింబమా అంటే ప్రతిబింబాలు వదిలేసేయండి, అయిపోయింది. అంటే మనసు వెనకాల పడవద్దు. ప్రతిబింబాలు వదిలిపెట్టేయడం అంటే ఆ మనసు వెనకాల పోవద్దు. బింబాన్ని పట్టుకోండి. బింబం మీ స్వరూపం కనుక. సూర్యం సంఘాధీనం శరీరం. కార్యము అంటే శరీరము, ఇంద్రియాలు, మనసు. కారణం అంటే చైతన్యం. చైతన్యం అన్ని చోట్ల ఉంది. ఆకాశం అన్ని చోట్ల ఉంది. ఆ శరీరము అన్నటువంటి ఉపాధి అక్కడ నీళ్లు దృష్టాంతంలో, ఇక్కడ మన శరీరం. ఆ శరీరం